హాయ్ అండి, నేను మీ పూజిత యామారం ఛానల్ నుంచి. ఎలా ఉన్నారు? బాగున్నారండి? చూడండి, ఇదైతే రామకుప్పంలో సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర పార్క్ అండి. ఇది ఆ చెట్టునైతే పిల్లలు వదలడం లేదు. ఫోటోలు తీయమని పదే పదే తెగ విసిగిచ్చేశారు. చూడండి, పార్క్ అయితే భలే ఉంది. ఇది మొక్కలు నాటించింది కూడా మా ఆయనే. ఉపాధి హామీలో భాగంగా ఆయన ఈ మొక్కలు నాటించడం జరిగింది. వీడైతే అసలు చెట్టు మీదే పడిపోతున్నాడు. చూడండి, లొకేషన్ ఎంత బాగుందో. ఎవరైనా సుబ్రహ్మణ్య స్వామి గుడికి వచ్చినప్పుడు రామకుప్పంలో పక్కనే అండి, వెంకటేశ్వరుని గుడి పక్కలోనే ఈ పార్కు. ఖచ్చితంగా వెళ్ళండి. ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు. చూడండి, ఎక్సలెంట్ లొకేషను. ఇలాంటి చోటుకి కన్నా ఫుడ్ చేసుకొని వెళ్ళామంటే హ్యాపీగా ఒక రోజంతా గడపచ్చు ఫ్యామిలీతో. చూడండి ఎంత బాగుందో. మా ఆయన అయితే ఈ మొక్కలు నేనే నాటించాను ఉపాధి హామీ పథకంలో అన్నాడు. నాకైతే చాలా సంతోషమైంది. ఇలా అయితే మా వారు ఎన్ని మొక్కలు నాటించారో. చూడండి, ఈ పువ్వు, ఈ ఫ్లవర్ అయితే నాకు భలే నచ్చింది. ఎప్పుడు చూడలేదు ఈ మొక్కని. చూడండి, ఒకసారి మీకు చూపిస్తున్నాను. చాలా బాగుంది మొక్క అయితే. ఆ ఫ్లవర్ చూడండి అసలు. వాడైతే తెంపేస్తానన్నాడు, నేనైతే వద్దు అంటున్నాను. వీడైతే చెట్టుని అతుక్కునేసినాడు అసలు ఫోటోకి. ఇక్కడైతే తులసి మొక్కలు ఎక్కువ ఉన్నాయండి. దీని తులసి వనం అనేసి కూడా అనొచ్చు. ఎందుకంటే తులసి మొక్కలే ఎక్కువ, ఎక్కడ చూసినా చుట్టూ అవే ఉన్నాయి. మోక్ష అయితే చూడండి, వాడే చెట్టు అంత పొడవు ఉంటే వాడే పోయి చెట్టుని పట్టుకున్నాడు. చూడండి, వాడు సాత్విక్. ఈ రెండు మొక్కలు నావే అన్నట్టు నిల్చుకో ఉన్నాడు. చుట్టూ తిరిగి ఆ ఫ్లవర్స్ అన్ని చూసి అలసిపోయి కూర్చున్నాము. మోక్షజ్ఞ అయితే వాళ్ళ డాడీని అడుగుతున్నాడు ఎలా ఏంటి ఈ పార్క్ విశేషాల గురించి. నాకైతే